సత్య న్యూస్ నేను స్రవంతి ముందుగా హెడ్లైన్స్. నల్లగొండలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు. ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన. సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. న్యూ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని 69వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన. పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమైందన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్న యువత, వృద్ధులు, మహిళలు. గుండాల మండలంలోని పలు గ్రామాల్లో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు. నల్గొండ బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్న ఓటర్లు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఇండిపెండెంట్ 6 ఎమ్మెల్సీ అభ్యర్థులు విత్డ్రా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారి సతీమణి కోమటిరెడ్డి సబిత నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రితో పాటు కూతురు శ్రీనిధి రెడ్డి, అల్లుడు ప్రణవ్ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారి సతీమణి కోమటిరెడ్డి సబిత నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటును వినియోగించుకున్నారు. మంత్రితో పాటు కూతురు శ్రీనిధి రెడ్డి, అల్లుడు ప్రణవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధమని, ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ దంపతులు బుర్రి శ్రీనివాసరెడ్డి, చైతన్య, మేరేడి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మేధావులకు, ఎడ్యుకేటెడ్ వాళ్లకు, అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఎందుకు 40-50% పరిమితం అవుతుంది ఓటు. ఒక్కసారి చదువుకున్న మేధావులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఓటు కోసం 1-2 గంటలు టైం ఇవ్వలేరా? ఈరోజు ఎట్లా సెలవు దినంగా ప్రకటించింది. ఇవాళ అందరికీ కూడా దేశంలో కార్మికులకు కూడా వేతనంతో కూడా సెలవు ప్రకటించారు. స్కూళ్ళు నడపొద్దని చెప్పిన అన్ని మంది అయినా ప్రైవేట్ ఆఫీసులు ఓటు వేస్తే మీకు నష్టం ఏముంది? వచ్చేది లాభమే కదా. మీకు మంచి ప్రజాప్రతిని ఎన్నుకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు బాగుపడతాయి. కాబట్టి మీ ఓటు మీ స్వరంగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా నల్గొండ పట్టణం ఇప్పుడు కూడా మాకు 40-50-60% దాటలేదు. ఈసారి కనీసం 80-90% దాటే విధంగా నల్గొండ పట్టణంలోని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదో విధంగా మీరు వచ్చి కష్టం అనుకోకుండా, దేవుని దేవల వాతావరణం కూడా చల్లబడ్డది కాబట్టి 90% పైన నల్గొండ పట్టణంలో ఓటింగ్ పెరగాలని మీ అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, మీకు నచ్చిన వారికి ఓటేయండి. తప్పకుండా వచ్చే 5 ఏళ్ళు మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 2, నెంబర్ 3 స్థానానికి పోయే విధంగా ఉండే విధంగా ఆలోచించి ఓటేయాలని మీ అందరికీ కోరుతూ, ఒక సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా, సెక్యులర్ పార్టీ ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక సామాన్య మానవునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మంచి వాళ్ళకు ఓటేసి, ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసి ఓటింగ్ శాతాన్ని పెంచండి. సోమవారం అనిశెట్టి దుప్పలపల్లిలోని పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సోమవారం అనిశెట్టి దుప్పలపల్లిలోని పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం
పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ సెక్యూరిటీకి అవసరమైన వసతి షామియానాలు ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చినా ఇబ్బంది కాకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీఎంలను స్వీకరించే సందర్భంలో సిబ్బందికి, సెక్టోరల్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భద్రపరిచే ఈవీఎంల స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల పరిశీలకులు వసతిని పరిశీలించారు. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని, ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజలందరూ ఉదయం నుండి పోలింగ్ స్టేషన్స్ వద్ద ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ప్రజాపాలనలో 5 గ్యారంటీలను అమలు చేయడంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారని తెలిపారు. నేను ఓటేసిన మీరందరూ కూడా ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పొద్దున 7 గంటల నుంచి సుమారు ఇప్పటికీ 30 బూతుల పైన తిరగడం జరిగింది. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బారులు తీసి ఓటేయడానికి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది కాబట్టి ప్రతి ఒక్కరం ఓటేద్దామని చెప్పి మిగతా ఓటేయని వాళ్ళకు కూడా సమయం 6 గంటల దాకా ఉంది. మీరందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా నేను దిగినటువంటి 36 బూతులలో మహిళలు పెద్ద ఎత్తున చైతన్యంగా ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మా మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది, మేమందరం చేయి గుర్తుకేస్తామని చెప్పి స్వతహాగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా యువత కూడా గత 10 సంవత్సరాలుగా మాకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ 4-5 నెలలనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కాబట్టి మున్ముందు రోజుల్లో కూడా డిఎస్ చేసి ఇంకా మా ఉద్యోగాలు నింపుతారనే ఆశాభావంతో యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరమరు. ప్రతి గ్రామంలో రైతన్నలు నిజంగా సంతోషంగా వచ్చి లైన్లో నిలబడుతున్నారు. నేను ఏ రైతుని అడిగినా మాకు మొన్ననే రైతు బంధు పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మాకు రుణమాఫీ అవుతుంది, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ చేయి గుర్తుకేస్తున్నాం బిడ్డ అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో మొన్న ఏదైతే అసెంబ్లీ వచ్చినటువంటి 50,000 పైచిలుగా మెజారిటీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం పోయినా తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమైంది. 5 నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ మంచి పరిపాలన అవుతుంది. మా బిడ్డ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకు వేగవంతంగా పనులు అవుతున్నాయి కాబట్టి మేము మళ్ళీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా ఇలా ఓటర్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నల్గొండ పట్టణంలోని 36వ వార్డ్ పోలింగ్ సెంటర్లో యాట కన్నారెడ్డి కాలనీలోని న్యూ స్కూల్ వద్ద మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓటర్లను కలిసి నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు ఉత్సాహాన్ని తీసుకువచ్చి ఓట్లు వేయించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్లగొండ పట్టణంలోని 36వ వార్డు పోలింగ్ సెంటర్ యాటకన్నారెడ్డి కాలనీలోని న్యూస్ స్కూల్ వద్ద మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓటర్లను కలిసి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు ఉత్సాహంగా తీసుకువచ్చి ఓట్లు వేయించారు. అనంతరం పోలింగ్ కేంద్రాన్ని డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, 36వ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు యాట మధుసూదన్ రెడ్డి, బాసాని వెంకటయ్య, రణబోతు వినీత్, యాట నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని 69వ పోలింగ్ కేంద్రం చెన్నకేశవ మెమోరియల్ స్కూల్లో క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని 69వ పోలింగ్ కేంద్రం చెన్నకేశవ మెమోరియల్ స్కూల్లో క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్టణంలోని సెయింట్ ఆల్ఫానీస్ పాఠశాల, జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓటు వేసేందుకు ఓటర్లు తీసుకువచ్చిన గుర్తింపు కార్డులను, వీల్ చైర్లు, షామియానా, మెడికల్ కిట్లు, ORS ప్యాకెట్లు తదితర సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంట వరకు నల్లగొండ పార్లమెంట్ పరిధిలో 48.48% పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమైందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కౌన్సిలర్ గుత్తా సుమంతరెడ్డి, సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి, మాజీ సర్పంచ్ కందగట్ల నిర్మలా నరేందర్, యూత్ నాయకులు కలకుంట్ల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా జనం ఓట్లు వేస్తుండ్రు. మరి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మరి మాకైతే అవపడతలేదు. అంటే దాదాపు వాళ్ళది మొత్తం కంప్లీట్గా వాషౌట్ అయినట్టు కోరుతుంది. ఎందుకో మరి అస్సలు 10% 15% అసలు వాళ్ళ క్యాండిడేట్సే వస్తలేరు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన జోడో యాత్రలు, ఇచ్చిన శాంతి న్యాయ కానీ, వేరే ఉన్న 6 గ్యారెంటీ పథకాలు కానీ ఇవన్నిటికీ జనం మెచ్చిండ్రు, నచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ కుటుంబం వైపు ఉంటేనే భారతదేశంలో అందరం శాంతియుతంగా జీవనం జరుపుకోవడానికి మంచిగుంటుందనే ఆలోచనకు వచ్చేది జనం. ఎందుకంటే సెక్యులర్ పోవాలి కానీ భారతదేశాన్ని కొంతమంది మత విద్రోహులు మతానికి వేసి మన మతమే ఉంటామని తప్పది. రాజ్యాంగంలో రాసుకున్న అన్ని ఆ రోజు సెక్యులర్ కంట్రీ అనేది ఈరోజు ఏదో కొత్తగా చెప్తున్నారు. ఆ కొత్తది బంద్ చేసిన దానికి సరైన గుణపాఠం మొన్న బీఆర్ఎస్కు బీఆర్ఎస్కి ఎట్లా బుద్ధి చెప్పారో జనం 10 సంవత్సరాలు పరిపాలించడానికి ఏం చేయనందుకు వాళ్ళు ఒక రాక్షస పరిపాలన చేసి పూర్తిగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ విఫలమైనందుకు జనం తిప్పికొట్టారు. కోపంతో మరి వాళ్ళని ఇంటికి దాగనంపారు. కాబట్టి ఇప్పుడు కూడా 10 సంవత్సరాల సంది బీజేపీ పార్టీ మరి కేంద్రంలో ఉంది. అసలు ఏమాత్రం గ్రాస్ రూట్ లెవెల్ కింద రైతులకు కానీ, అన్ఎంప్లాయీస్ కానీ, మరి వేరే ఎవరికైనా మహిళలకు కానీ ఎలాంటి పథకాలు లేకుండా మాటలు చెప్పి బీజేపీ వాళ్ళు పేపర్ల మీద, అడ్వర్టైజ్మెంట్ల మీద బతున్నారు. మిగతా మాత్రం ఎవరికి సాయం అందలేదు. మరి అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఉచితాలు, సంక్షేమ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, బీసీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ అందినాయి. ఈరోజు అట్లా లేదు. ఇక్కడ టీఆర్ఎస్ ఉంటే ఏమున్నా గులాబీ వాళ్ళకి అందినాయి. మరి అక్కడ బీజేపీ ఉంటే వాళ్ళకి కార్యకర్తలే ఉన్నారు. లోన్స్, ముద్రా లోన్స్ మాకు మన కాంగ్రెస్ అయితే సిస్టమేటిక్గా ఇది అందరి కుటుంబం. కాంగ్రెస్ కుటుంబం అంటే భారతదేశంలో మరి ఎన్నో 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన కాడికెలా కాంగ్రెస్ స్వతంత్రం తెచ్చింది. దానికి ఇప్పుడు కూడా కాంగ్రెస్ అయితేనే భరోసా ఉన్నది దేశానికి అనేది ఇలా ప్రజలు, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ అందరు నమ్ముతుంది. మరి నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ మీద నమ్మకం కుదిరింది. ఇప్పటి మధ్య చూస్తుంటే కాసేపు మోడీ అన్నారు కానీ ఇప్పుడు ఓటింగ్ చూస్తుంటే మాత్రం నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ శరణ్యం, కాంగ్రెస్ లేకపోతే ప్రాజెక్టులు కానీ మరి ఎప్పుడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం మాట్లాడుతూ గుండాల మండల సీతారాంపురం గ్రామంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మా గ్రామం నుండి 600 మెజార్టీ ఓట్లు పడతాయని, మండలంలో అధిక మెజార్టీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణ, మల్లెపాక నరేష్, మొగలిపాక స్వామి, మచ్చశేఖర్ రెడ్డి, మాదిరెడ్డి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా సీతారాంపురం గ్రామంలో అత్యధిక పోలైనవి. అంటే ఎమ్మెల్యే ఓట్ల కంటే దరిదాపులు అంతా రేంజ్లే జనం వచ్చింది. కాబట్టి ఒక సిటీలో తప్ప ఊళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గారి ఓట్ల లెక్కనే ఇప్పుడు కూడా సీతారాంపురం గ్రామం నుండి మెజార్టీ 600, అప్పుడు 500 చెల్లె, ఇప్పుడు 600 దాకా వస్తుందని మేము అంచనా వేసుకున్నాము. ఇదే విధంగా మండలంలో కూడా 15,000 దాకా దరిదాపులా ఉంటుందని అంచనా వేసినాము. కావున చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది, కానీ మెజార్టీ గురించి మేము భావిస్తున్నాము. మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాము. 15,000 మెజార్టీ, మండలంలో 15,000 మెజార్టీతోటి మా గ్రామంలో 600 నుంచి 700 మెజార్టీ ఇస్తామని భావిస్తున్నాం. సంస్థాన నారాయణపురం మండలం వ్యాప్తంగా యువత, వృద్ధులు, మహిళలు, వికలాంగులు చైతన్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మండల కేంద్రంలో 104వ పోలింగ్ స్టేషన్ను మహిళా ఆదర్శ పోలింగ్ స్టేషన్గా, 98వ పోలింగ్ స్టేషన్ను ఆదర్శ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా మండల వ్యాప్తంగా 75% వరకు పోలింగ్ నమోదు జరిగింది. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా యువత, వృద్ధులు, మహిళలు, వికలాంగులు చైతన్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగినది. మండల కేంద్రంలో 104వ పోలింగ్ స్టేషన్ను మహిళా ఆదర్శ పోలింగ్ స్టేషన్గా, 98వ పోలింగ్ స్టేషన్ను ఆదర్శ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం జరిగినది. సుమారుగా మండల వ్యాప్తంగా 75% వరకు పోలింగ్ నమోదు జరిగినది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తన స్వగృహంలో మండల కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవడం జరిగినది. నారాయణపురం మండలం మల్లారెడ్డి గ్రామానికి చెందిన నరిస్వామి ఎంపీ అభ్యర్థి తన ఓటు హక్కును వైలపల్లి గ్రామంలో బీఎస్పీ పార్టీ లోక్సభ అభ్యర్థి అయితగాని అభ్యంతర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల కేంద్రంలో ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఉత్తమ్ ప్రేమ్చందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి తన స్వగృహంలో, మాజీ సర్పంచులు వారి స్వగృహంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగినది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మహిళలు, పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మహిళలు, పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య సేవలు అందించారు. అంగన్వాడీ సిబ్బంది వృద్ధులకు మరియు హ్యాండిక్యాప్డ్ వ్యక్తులకు సేవలు అందించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వారు తమ విధులను నిర్వహించారు.
జైరెడ్డి కాంచెలు మొదలైతే మీరే మా చాలా ఉన్నదండి. అరే నువ్వు రావా, నిన్ను రమ్మంటే పొడుగు కాదుతారా అని. అమ్మో మీదే పాత్ర లేదు లేదు కాదుతారు మేము. నల్గొండ పట్టణం మర్రిగూడకి చెందిన వారు మరియు తిప్పర్తి మండలం ఈన్లూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం ఈన్లూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 200 మంది నల్గొండ బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్గొండ పట్టణం మర్రిగూడకి చెందిన వారు మరియు తిప్పర్తి మండలం ఈన్లూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం ఈన్లూరు గ్రామాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నల్గొండ బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధమై బీజేపీ పార్టీలోకి చేరుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. బీఆర్ఎస్ను బొందపెట్టారు, కాంగ్రెస్ను కూడా బొందపెడతారు. రాష్ట్రంలో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు వేసి తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ దేశం బాగుండాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని దేశవ్యాప్తంగా చూస్తుంది. 400 సీట్లు రావడం ఖాయం. అందులో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కూడా ఉంటారు. దేశ ప్రజలు మోడీపై నమ్మకంతో ఉన్నారు. మోడీ నాయకత్వంలో పనిచేయడానికి నల్గొండ నియోజకవర్గ నలుమూలల నుండి బీజేపీ పార్టీలోకి భారీ ఎత్తున చేరుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని 71వ పోలింగ్ బూత్ గంధంవారిగూడెంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నల్గొండ బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్, జిల్లా అధికార ప్రతినిధి పీపాంగి జడ్జీవన్, పెరిక మునికుమార్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్, మండల ప్రధాన కార్యదర్శి గంటకంపు మధు, బీపంగి చంటి, వినయ్, రామకృష్ణ, అనుముల దేవి, యువమోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్లో సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. వేసవికాలం దృష్ట్యా ఓటర్లందరూ ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుర్రంపోడు ఎస్ఐ బి శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు పర్యవేక్షించారు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్ లో సోమవారం గుర్రపోడు మండల కేంద్రంలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. వేసవికాలం దృష్ట్యా ఓటర్లందరూ ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుర్రపోడు ఎస్ఐ బి శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అంతా అల్లేపోతుంది పిల్లలు జాబులు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుకలు తక్కువైన సందర్భంలో వీరి గొంతుకగా తెర మీదకు వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించి చట్టసభల్లో పంపించడం ద్వారా ప్రజలకి మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి తన మంచి మనసును నిలుపుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. రాజకీయాలు శ్వేతపత్రంలాగా మంచి మనసులాగా చేయాలని చెప్పేసి రాజకీయాన్ని ఒక పవిత్ర కార్యముగా భావించి తన ఆస్తులను ప్రభుత్వానికి రాయడం అనేది తమ మనసులను జయించిందని తెలిపారు. అంతేకాకుండా తన మీద, తన పనితనం మీద రైట్ టు రీకాల్ ద్వారా ప్రజలకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇటువంటి రైట్ టు రీకాల్ తన మీద తాను ప్రయోగం చేసుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది చాలా సాహసమే అని చెప్పాలి. కాబట్టి అటువంటి వ్యక్తి అయినటువంటి తీన్మార్ మల్లన్న ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కన్సల్టెన్సీలో ఉన్నటువంటి 4,50,000 మంది ఓటర్లు అత్యధిక మెజార్టీతో, కనివిని ఎరుగని మెజార్టీతో గెలిపించి చట్టసభల్లో పంపించాలని విత్డ్రా చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు మీడియా సమావేశంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేకల సైదులు, జన్ను భరత్, నరేందర్ సోమగాని, రత్నం ప్రవీణ్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారి నాగరాజు తదితరులు పాల్గొని తమ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకే మద్దతు తెలుపుతామని తెలియజేశారు. అందరికీ జై భీమ్. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ వేసిన మేమందరం ఈరోజు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. అన్న మీద అభిమానంతోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది. నా డీటెయిల్స్ చెప్పాలా? నా పేరు సోమగారి నరేందర్, మాది హుజూర్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో PhD స్కాలర్గా ఉన్నాను. నేను ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ 2024 జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడిగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది, ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ స్వతంత్రం వచ్చేట్టు ఉంటుందని చెప్పేసి నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మొన్న 9వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీలో ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన, అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు, కొట్లాడగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు ఈ నాకు కనిపించినటువంటి నామినేషన్ వేసిన వాళ్ళలో నాకు వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీన్మార్ మల్లన్న. ఆయన గత కొంత హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు. ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన. సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. న్యూ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని 69వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన. పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమైందన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్న యువత, వృద్ధులు, మహిళలు. గుండాల మండలంలోని పలు గ్రామాల్లో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు. నల్గొండ బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్న ఓటర్లు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఇండిపెండెంట్ 6 ఎమ్మెల్సీ అభ్యర్థులు విత్డ్రా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.